వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. వామ్మో నేను చచ్చిపోతున్న భయం వేస్తుంది. నాకు బ్రతికే దారే కనిపించట్లేదు. అసలు గ్యాస్ అయిపోతుందని భయం వేస్తుంటే ఈ పప్పు ఉడకట్లేదు. పప్పు వండే ముందు అనుకోలేదు నాకు ఆచారం బాగాలేదని. కందిపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుద్ది అంటారు. వండే ముందు దీన్ని నానబెట్టుకోవాలంట. నేను ఈసారి మర్చిపోయాను. ఎప్పుడు వండైనా కూడా దీన్ని నానబెట్టుకోవాలి. నా కోడి మెదడుకి ఆలోచన తట్టనే లేదు. టమాటో పప్పు మా ఇంట్లో ఫేవరెట్. మరి మీ ఇంట్లో? పప్పు అంటే గుర్తొచ్చింది నాయనమ్మ. మా నాయనమ్మ వంటలు బాగా చేసేది. అందులో ముఖ్యంగా పప్పు తాలింపు పెడితే సందు సందు మొత్తం వాసన వచ్చేది. పప్పు తాలింపుకి ఏ ఒక్క తక్కువైనా ఊకునేది కాదు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుని. ఈ వంటల విషయంలో లేదు నాయనమ్మని మెచ్చుకోవాల్సిందే, గుర్తు తెచ్చుకోవాల్సిందే. నాయనమ్మ నువ్వు లేవు, నీ చేతి రుచి మర్చిపోలేదు. ఇలా తాలింపులో వెల్లుల్లి వేసి వాటిని చెంచుతో నలిపేదనమాట. అలా ఎందుకు చేస్తున్నావే అంటే స్మెల్ మంచిగా వస్తుందమ్మా అని చెప్పేది. అది గుర్తొచ్చినప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నేను కూడా. అంటే ముందు పప్పు అనుకున్నదో ఏమో ఈ రోజు నన్ను వండుతున్నా కానీ గ్యాస్ మొత్తం అయిపోద్దని. అసలు ఎంతసేపు ఉడికించినా ఉడకట్లేదే. ఇక లాభం లేదని పప్పు గుత్తో మొత్తం మెదిపాను. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. ఉడకని పప్పు గుత్తో మెదిపితే రుచి బాగుందని మా పాప. మీరైతే చూసి వదిలేకుండా వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఒక మంచి కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. బాయ్.